హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో బ్రోకలీ సలాడ్ని చూపిస్తున్నాను. ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, హెల్తీగా తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈ విధంగా ఒక బ్రోకలీని తీసుకున్నాను. బ్రోకలీని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక్కసారి బాగా వాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవచ్చు. స్టీమర్ లేదు అనుకుంటే ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకుని కుక్కర్లో వాటర్ వేసుకుని వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ విధంగా మన దగ్గర జ్యూస్ స్ట్రైన్ చేసుకున్న స్ట్రైనర్ ఉంటుంది కదా, ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకుని బ్రోకలీని అలాగే క్యారెట్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా క్యారెట్ బ్రోకలీని వేసుకొని మూత పెట్టుకుని ఒక 6 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే 6 మినిట్స్లో మనకి ఒక 60% అయితే మంచిగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా 60% బ్రోకలీ అలాగే క్యారెట్ మనకి మంచిగా కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ని వేసుకుందాము. బ్రోకలీని కుక్ చేసేటప్పుడే ముందుగా అయితే సాల్ట్ని వేయొద్దు. అసలు మనకి బ్రోకలీని కుక్ చేసేటప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసేసామంటే మరీ సాఫ్ట్గా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది. వాటర్ ఎక్కువగా వచ్చేసి మెత్తగా కుక్ అయిపోతుంది. మనకి 60% కుక్ అయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ సాల్ట్ అనేవి బ్రోకలీకి అలాగే క్యారెట్కి మంచిగా పట్టేయాలి. బ్రోకలీకి అలాగే క్యారెట్కి మనం వేసిన పెప్పర్ సాల్ట్ అనేవి బాగా పట్టాలి. ఈ విధంగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. పట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మంచిగా బ్రోకలీ అలాగే క్యారెట్ అనేవి కుక్ అయిపోతాయి. మరి మెత్తగా అయితే కుక్ చేసుకోకూడదు. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం హ్యాపీగా సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. మనం ఈ విధంగా స్టీమ్ చేసి తీసుకోవడం వల్ల బ్రోకలీలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అనేవి మనకి పుష్కలంగా లభిస్తాయి. ఈ విధంగా స్టీమ్ చేసి తీసుకుంటే మంచిది. ఇక్కడ చూసారు కదా, మనం వేసిన సాల్ట్ పెప్పర్ అనేవి బ్రోకలీకి మంచిగా పట్టేశాయి. క్యారెట్కిని ఈ విధంగా పడితే మనకి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.